Be strong. ఓకే, రీసెంట్గా మనం ఏం తెలుసుకున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకున్నాము. దాంట్లో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో మనము ఆల్రెడీ టార్క్స్ గురించి కూడా తెలుసుకున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్క్స్, ఒకటేమో ఇండికేటింగ్ టార్క్, రెండోదేమో కంట్రోలింగ్ టార్క్, మూడోదేమో డాంపింగ్ టార్క్. మరి కంట్రోలింగ్ టార్క్లో మనం ఏం చేసాము, 2 టైప్స్ అనేది తెలుసుకున్నాము. ఒకటేమో గ్రావిటీ కంట్రోలింగ్, ఒకటేమో స్ప్రింగ్ కంట్రోల్. వేరే మనం డాంపింగ్ టార్క్ వెళ్తే డాంపింగ్ టార్క్లలో మళ్ళీ మనకి 3 టైప్స్ అని చెప్పుకున్నాము. ఒకటేమో ఎడ్డీ కరెంట్ డాంపింగ్, రెండోదేమో ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, థర్డ్దేమో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్. ఓకే, దాంతోపాటు మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఏం తెలుసుకున్నాము, అట్ ద సేమ్ టైమ్ మీటర్స్ ఎలా పనిచేస్తాయి, యామ్మీటర్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, వోల్ట్ మీటర్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాము. దాంతోపాటు పిఎంఎంసీ మీటర్స్ అంటే నథింగ్ బట్ ఏంది, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఎలా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా పనిచేస్తుంది కూడా చూసాం. మూవింగ్ కాయిల్ ఏమో మనకు ఒక కాయిల్ పెట్టేసి ఒక కాయిల్లో కరెంట్ పాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్లక్స్ ఎలా ఏదైతుంది, ఆల్రెడీ ఉన్న మ్యాగ్నెట్స్ వలన క్రియేట్ అయిన ఫ్లక్స్కి ప్లస్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఉండడం వలన దానికి ఏమవుతుంది, ఫోర్స్ అనేది మనకి యాక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాంతో ఆ మూవింగ్ కాయిల్తో పాటు అది కనెక్ట్ అయిన స్పిండిల్తో పాటు దానితో పాటు కనెక్ట్ అయి ఉన్న పాయింటర్ కూడా మనకి మూవ్ అవుతుంది. ఓకే, అది మనకి మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. వేరే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే మనకి ఏం చేస్తాము, ఒకటేమో కాయిల్ అంటే కరెంట్ క్యారింగ్ కాయిల్స్ ఉంటాయి, 2 ఐరన్స్ ఉంటాయి. అంటే ఐదర్ అట్రాక్షన్ టైప్ అనుకుంటే ఏం చేస్తాము, ఒక సాఫ్ట్ ఐరన్ అంటే ఒక ఐరన్ అనేది పెట్టుకున్నాం, సాఫ్ట్ ఐరన్ బాక్స్ అనేది ఒక ఓవల్ షేప్లో ఉన్న ఐరన్ అనేది మనం కనెక్ట్ చేసుకుంటాము. ఆ ఐరన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, 2 కరెంట్ కాయిల్స్ మధ్యలో మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆటోమేటిక్గా ఫీల్డ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఈ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఈ ఫీల్డ్ అనేది ఇక్కడ కనెక్ట్ అయ్యి స్పిండిల్ దగ్గర కనెక్ట్ అయి ఉన్న ఐరన్ని అట్రాక్ట్ చేయడం వలన దాన్ని ఏమన్నాము, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. వేరే మూవింగ్ అంటే అట్రాక్షన్ రిపల్షన్ దాంట్లో ఎలా అనుకున్నామంటే, ఒక ఐరన్ 2 ఐరన్స్ ఉంటాయి. ఒకటేమో కరెంట్ క్యారింగ్ కాయిల్, దాంతోపాటు దానికి ఒక ఫిక్స్డ్ ఐరన్ ఉంటుంది, ఇంకోటేమో మనకి స్పిండిల్కి కనెక్ట్ అయిన ఇంకో ఐరన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది మనకి కాయిల్స్లో అంటే కరెంట్ క్యారింగ్ కాయిల్లలో పోతుందో అంటే ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ 2 మ్యాగ్నెట్స్ని అంటే 2 ఐరన్స్ని మనకి మ్యాగ్నెటైజేషన్ చేస్తుంది. అది సేమ్ పోల్తో మ్యాగ్నెటైజేషన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా సేమ్ పోల్ ఉండడం వల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ప్రకారం ఎప్పుడైతే డిఫరెంట్ పోల్స్ ఉంటాయో అప్పుడు అట్రాక్ట్ అయితే, వేరే సేమ్ పోల్స్ ఉంటే మనకి ఏమవుతుంది, రిపల్షన్ అనేది అవుతుంది. సో ఇది మనకి మూవింగ్ కాయిల్ అండ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ దాని గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద షంట్స్ అండ్ సిరీస్ దాని గురించి మనం తెలుసుకున్నాం. అంటే నథింగ్ బట్ రేంజ్ అనేది ఎలా చేంజ్ చేయాలి. సపోజ్ ఒక మీటర్ తీసుకుంటే ఆ మీటర్ యొక్క రేంజ్ అనేది మనం ఎలా చేంజ్ చేస్తాం అనేది మనము తెలుసుకుందాం. ఓకే, షంట్స్ అండ్ మల్టిప్లైర్స్. షంట్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, వేరే మల్టిప్లైర్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనకి యామ్మీటర్ మనకి ఏం మెజర్ చేస్తుంది, కరెంట్ అనేది మెజర్ చేస్తుంది. మరి కరెంట్ మెజర్ చేస్తుంది సపోజ్ 0 to 15 amps ఆ 25 amps అలా పెట్టుకున్నాం. ఆ 0 to 25 amps అంటే మరి ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే, సపోజ్ మన దగ్గర ఒక మీటర్ ఉంది, ఆ మీటర్ 25 amperes వరకు మెజర్ చేస్తుంది. కాకపోతే మనకు వచ్చే కరెంట్ ఏమో 30 amperes లేదా 35 amperes. అంటే మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేయాలి, బై యూజింగ్ షంట్స్ అనేది యూజ్ చేస్తాము. షంట్స్ నథింగ్ బట్ మీటర్లో ఆల్రెడీ సపోజ్ ఎగ్జాంపుల్ మీటర్ రీడింగ్ ఉంటుంది, మీటర్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో RM అంట మీటర్ యొక్క రెసిస్టెన్స్. అట్ ద సేమ్ టైమ్ మనకి ఒక మీటర్ అనేది ఉంటుంది, అంటే మెజరింగ్ దాని యొక్క క్వాంటిటీ. దానికి ఏం చేస్తామంటే, మనం ఒక అంటే తక్కువ రెసిస్టెన్స్ ఉన్న వైర్ అనేది మనం ఏం చేస్తాము, షంట్ లాగా క్రియేట్ చేస్తాం. అంటే సమాంతరంగా మనము కనెక్ట్ చేసుకుంటాము. దాన్నే మనం ఏమంటాము, షంట్స్ అని చెప్తాము. ఎప్పుడైతే హెవీ కరెంట్స్ వస్తాయో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి షంట్లలో అంటే తక్కువ అంటే ప్యారలల్ పాత్లలో, ఇది ప్యారలల్ పాత్, సమాంతరం దాంట్లో ఎక్కువ ఎక్కడైతే నిరోధం తక్కువ ఉంటుందో దాని నుంచే మనకి హెవీ కరెంట్స్ అనేది ఫ్లో అవుతుంది. దాన్ని బట్టే మనకి ఇక్కడ కరెంట్ అనేది మెజర్ చేస్తాము. ఓకే,
ఇది మనకి షంట్స్. వేరాజ్ వోల్ట్ మీటర్ తీసుకుంటే వోల్ట్ మీటర్స్కి మనం తీసుకుంటే మల్టీప్లయర్స్ అని యూజ్ చేస్తాం. మనకి అమ్మీటర్కి ఏమో షంట్స్ అని చెప్పాము, వేరాజ్ వోల్ట్ మీటర్స్కి ఏమో మల్టీప్లయర్స్ అని చెప్పేసి చెప్తాం. మల్టీప్లయర్స్ అనేది మనము యూజ్ చేస్తాం. ఇది ఎందుకు మల్టీప్లయర్స్ అంటే వోల్టేజ్ని మనం క్యాలిక్యులేట్. సపోజ్ సేమ్ దీని ప్రాసెస్ ప్రకారమే అంటే కరెంట్ ఎక్కువ వస్తుందంటే మనం ఏం షంట్స్ యూజ్ చేస్తాం. వేరే మరి వోల్టేజ్ మెజర్ చేసుకోవాలంటే ఏం చేయాలి మనం అంటే మనం మల్టీప్లయర్స్ అనేది మనము ఉపయోగించుకుంటాము. ఓకే, ఎలా కనెక్ట్ చేసుకుంటాము అంటే ఆటోమేటిక్గా ఏముంది, ఆల్రెడీ ఒక మీటర్ ఉందనుకుంటే రెసిస్టెన్స్ నథింగ్ బట్ ఒక మీటర్ ఉందంటే మీటర్కి ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో నేను ఏం చేశాను, స్మాల్గా రెసిస్టెన్స్ అనేది పెట్టుకున్నాను. దేనికి అంటే మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఉండాలి కాబట్టి నేను మెన్షన్ చేశాను. ఇక్కడ కూడా మీటర్ రెసిస్టెన్స్ ఆర్ఎం అనుకుంటే దీంతో పాటు ఏం చేస్తామంటే ఒక హై రెసిస్టెన్స్ అనేది మనము సిరీస్లో కనెక్ట్ చేసుకుంటాం. దీన్నే మనం మల్టీప్లయర్ అంటాము. హై రెసిస్టెన్స్ దీన్ని మనం ఏం చెప్తాము, మల్టీప్లయర్ అని అంటాము. ఈ మల్టీప్లయర్ని మనం ఏం చేస్తాము, మీటర్కి సిరీస్గా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైంది, ఇది మల్టీప్లయర్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఇది మనకి మల్టీప్లయర్స్ అండ్ షంట్స్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద వాట్ మీటర్ రీడింగ్. వాట్ మీటర్ పర్పస్ ఏంది అదొకటి చూసుకుంటే మనకి ఈ టాపిక్ అంటే నథింగ్ బట్ ఈ సెకండ్ చాప్టర్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద వాట్ మీటర్స్. వాట్ మీటర్ పర్పస్ ఏంటి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డీసీలలో పవర్ తీసుకోవాలంటే V/I అని చెప్పేసి. వేరే మన పేపర్ 1లో తీసుకున్నప్పుడు డీసీలలో తీసుకుంటే మనకి ఏమవుతుంది, పవర్ P ఈక్వల్ టు ఏమవుతుంది V/I. వేరే ఏసీలలో మనకి ఏముంటుంది, పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాము, ఏసీలలో మనం వాట్ మీటర్స్ అనేది ఉపయోగిస్తుంటాము. సో పవర్ P ఈక్వల్ టు VI cos phi. cos phi అనేది మనకి ఫేజ్ యాంగిల్ దేనికి వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఉండే ఫేజ్ యాంగిల్. సో విల్ గో ఫర్ ద, అందుకే మనం ఏం చేస్తాం, ఏసీలలో మనం వాట్ మీటర్స్ అనేది మెజర్ చేస్తాం. సరే, వాట్ మీటర్స్లలో మనకి ఏంది 2 టైప్స్ ఉన్నాయి. బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ వాట్ మీటర్స్ యూజ్ చేస్తాం. ఒకటేమో డైనమోమీటర్ టైప్, ఇంకోటేమో ఇండక్షన్ టైప్. వాట్ మీటర్స్లలో మనం ఏంది 2 టైప్స్ బేసికల్లీ యూజ్ చేస్తాం. డైనమోమీటర్ టైప్, నెక్స్ట్ ఏమో డైనమోమీటర్ టైప్ అండ్ నెక్స్ట్ ఏమో ఇండక్షన్ టైప్. చాలా సింపుల్ టాపిక్స్, చాలా సింపుల్గా ఉంటుంది. వాట్ మీటర్, డైనమోమీటర్ టైప్ అండ్ ఇండక్షన్ టైప్. సపోజ్ ఎగ్జాంపుల్గా సో 2 టైప్స్ మనకి డైనమోమీటర్ అండ్ ఇండక్షన్ టైప్. ఫస్ట్ విల్ గో ఫర్ ద డైనమోమీటర్ టైప్. దానికి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద డైనమోమీటర్ టైప్. వాట్ మీటర్ ఎలా పనిచేస్తుంది అనేది చూసుకుందాం, అంటే ఏమేమి ఉంటాయి ఒకసారి చూసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్. ఎలా పనిచేస్తుంది, ఏమేమి ఉన్నాయంటే 2 ఫిక్స్డ్ కాయిల్స్. పర్పస్ ఏంటి 2 ఫిక్స్డ్ కాయిల్స్ అంటే 2 ఫిక్స్డ్ కాయిల్స్ మధ్యలో మనం ఏం చేస్తాము, ఒకటి మూవింగ్ కాయిల్ అనేది పెట్టుకుంటాము. ఓకే, మూవింగ్ కాయిల్ అనేది మనము పెట్టుకుంటాం. 2 ఫిక్స్డ్ కాయిల్స్ హాఫ్ ఉంటాయి, అంటే ఇదొక సగం అన్నట్టు, టోటల్గా అన్నట్టు కాకుండా ఇదొక సగం. సరే, వర్కింగ్ ఎలా ఉంది, దాంతోపాటు ఏముంది, పాయింటర్ ఉంది. పాయింటర్తో పాటు మనకి స్ప్రింగ్ కంట్రోల్ మెకానిజం కూడా ఉంటుంది. ఈ మూవింగ్ కాయిల్ అనేది మనకి ఎలా దేంతో తయారు చేస్తాం, తిన్న అల్యూమినియంతో తయారు చేస్తాం. దాన్ని ఏం చేస్తాము, ఒక నథింగ్ బట్ స్పిండిల్కి మనం కనెక్ట్ చేస్తాం. దేంతో ఒక స్ప్రింగ్స్ కూడా పెట్టుకొని మనం బేరింగ్స్ కనెక్ట్ చేసుకొని స్పిండిల్కి కనెక్ట్ చేసుకుంటాము. ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే వర్కింగ్ తీసుకుంటే, అంటే ఇది మామూలుగా కన్స్ట్రక్షన్ తీసుకుంటే, వేరే వర్కింగ్ ప్రకారం తీసుకుంటే ఎప్పుడైతే కరెంట్ అనేది I అనేది మన సర్క్యూట్లో కనెక్ట్ చేసుకుంటాము, మీటర్ అనేది మనం సర్క్యూట్లో కనెక్ట్ చేసుకుంటాము, ఏమవుతుంది, జస్ట్ కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది. కరెంట్ ఫ్లో అవడం వల్ల ఏంది, ఒక ఫిక్స్డ్ కాయిల్, దాంతోపాటు మనకి మూవింగ్ కాయిల్లో కూడా మనకి కరెంట్ అనేది ఫ్లో ఉంటుంది. ఫిక్స్డ్ కాయిల్కి వచ్చేసరికి కరెంట్ కాయిల్స్ అంటాము, వేరే మూవింగ్ కాయిల్కి వచ్చేసరికి మనం ఏమంటాము, వోల్టేజ్ కాయిల్ లేదా ప్రెషర్ కాయిల్ అని చెప్పేసి చెప్తాము. సో వోల్టేజ్ కాయిల్ ఆర్ ప్రెషర్ కాయిల్ అనేది మనం చెప్పుకుంటాం. లోడ్ కరెంట్ ఎలా మెజర్ చేస్తుంది అంటే అకార్డింగ్ టు లోడ్ ప్రకారం ఈ సిరీస్ అనేది కూడా మనకి పనిచేస్తుంది. అంటే ఫిక్స్డ్ కాయిల్స్ అనేది పనిచేస్తుంది. ఫిక్స్డ్ కాయిల్స్లో ఏమో మనకి లోడ్ కరెంట్ వెళ్తుంది, వేరే ప్రెషర్ కాయిల్లో ఏంటంటే జస్ట్ వోల్టేజ్ ఎంత ఉందో కనుక్కోవడానికి మాత్రమే కొంత కరెంట్ అనేది పోతుంది. ఎలా పనిచేస్తుంది అంటే ఫిక్స్డ్ కాయిల్ అంటే 2 ఫిక్స్డ్ కాయిల్స్ మధ్యలో మనం మూవింగ్ కాయిల్ అనేది ఒకటి పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఫిక్స్డ్ కాయిల్స్ కనెక్ట్ చేసామో అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో, ఆ ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుంది,
ఫిక్స్డ్ కాయిల్స్ కూడా కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు మూవింగ్ కాయిల్లో కూడా మనకి ఏమవుతుంది, కొంత కరెంట్ ఫ్లో అవ్వడం వలన ఏమవుతుంది, ఇది కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. అకార్డింగ్ టు మోటార్ ప్రిన్సిపల్ ఎలక్ట్రోడైనమిక్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రోడైనమిక్ ప్రకారము ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కాయిల్స్ మధ్యలో అంటే నథింగ్ బట్ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ పెట్టుకుంటామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దానికి ఫోర్స్ అనేది ఏర్పడుతుంది. సేమ్ దీని ప్రకారమే ఇది ఫిక్స్డ్ కాయిల్స్ ఎలా అవుతుంది, మ్యాగ్నెట్స్ లాగా పనిచేస్తుంది. ఈ మూవింగ్ కాయిల్ ఏమవుతుంది, కరెంట్ క్యారింగ్ కాయిల్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ మూవింగ్ కాయిల్ అనేది మనకి చేంజ్ అవుతుంది, అంటే మూమెంట్ అనేది వస్తుంది. దాంతోపాటు మూవింగ్ కాయిల్ అనేది ఇక్కడ ఫోర్స్ అంటే రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో కరెంట్ క్యారింగ్ కాయిల్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఫోర్స్ అనేది ఏర్పడుతుంది. ఏ దాంట్లో మూవింగ్ కాయిల్ దాంట్లో ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఈ మూవింగ్ కాయిల్ మొత్తాన్ని మూవ్ చేస్తుంది. దాంతోపాటు ఇది మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ ఒక స్పిండిల్ మీద కనెక్ట్ అయి ఉంటుంది. స్పిండిల్ మీద కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాంతో ఆ స్పిండిల్కి కనెక్ట్ అయిన పాయింటర్ కూడా మనకి మూమెంట్ అనేది చూపిస్తుంది. సరే మరి పాయింటర్ ఎంత చూపిస్తుంది అంటే అకార్డింగ్ టు మనకి ఫోర్స్ అనేది క్రియేట్ అయిన దాన్ని బట్టి, అంటే లోడ్ కరెంట్ ఎంత ఉందో దాన్ని బట్టే మనకి ఇక్కడ ఫోర్స్ అనేది డిఫరెన్స్ అయితే అవుతుంది. ఎక్కువ ఉందంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందంటే ఆటోమేటిక్గా ఫ్లో అంటే మ్యాగ్నెట్స్ అనేది ఎక్కువ ఇదవుతాయి. వేరే తక్కువ కరెంట్ ఉందంటే మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తక్కువ అయ్యి ఆటోమేటిక్గా మూమెంట్ అనేది కూడా మనకి అంటే ఈ రెండింటి మ్యాగ్నెట్స్ మధ్యలో ఫోర్స్ అనేది మనకి చేంజింగ్ ఎలా అవుతుంది అంటే కరెంట్ లోడ్ దాన్ని బట్టి అవుతుంది, అంటే లోడ్ వేసే దాన్ని బట్టి మనకి కరెంట్ చేంజింగ్ అనేది కూడా అవుతుంటుంది. ఇది మనకి డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్. సింపుల్గా చెప్పుకోవాలంటే రెండు ఫిక్స్డ్ కాయిల్స్ కరెంట్ కాయిల్స్ మధ్యలో ఒక ప్రెషర్ కాయిల్ పెట్టేసి రెండు కరెంట్ క్యారింగ్ కాయిల్స్కి కరెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. మరి మూవింగ్ కాయిల్ ఏమవుతుంది అంటే కరెంట్ క్యారింగ్ కాయిల్ అవుతుంది, అంటే నథింగ్ బట్ జస్ట్ తక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో మనకి ఒక కరెంట్ కాయిల్ అనేది పెడతామో అంటే నథింగ్ బట్ ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ పెట్టామంటే అది ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది దానికి ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది వచ్చేస్తుంది అకార్డింగ్ టు మోటార్ ప్రిన్సిపల్ ప్రకారం. దానివల్ల ఏమవుతుంది, ఆ స్పిండిల్ మూవ్ అవుతుంది, స్పిండిల్ పైన కనెక్ట్ అయి ఉన్న పాయింటర్ కూడా మనకి స్కేల్ మీద మూవ్ అవుతుంది. ఇది మనకి డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఇండక్షన్ టైప్ వాట్ మీటర్. ఓకే, ఇండక్షన్ టైప్ వాట్ మీటర్ గురించి కూడా మనము తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఇండక్షన్ టైప్ వాట్ మీటర్. ఇండక్షన్ టైప్ వాట్ మీటర్లో ఎలా ఉంది కన్స్ట్రక్షన్ కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ విల్ గో ఫర్ ద షంట్ మ్యాగ్నెట్, సిరీస్ మ్యాగ్నెట్, ఓకే, డిస్క్ అల్యూమినియం డిస్క్. అట్ ద సేమ్ టైం బ్రేకింగ్ మ్యాగ్నెట్ అని కూడా మనము పెట్టుకున్నాం. బ్రేకింగ్ మ్యాగ్నెట్ అనేది కూడా మనం పెట్టుకున్నాం. రీజన్ ఏంది బ్రేకింగ్ మ్యాగ్నెట్ అంటే ఒక్కొక్కసారి డిస్క్ అనేది ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది, అంటే మనకు కావాల్సిన స్పీడ్ కంటే కూడా మనకి ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది. ఆ స్పీడ్ రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాము, ఒక బ్రేకింగ్ మ్యాగ్నెట్ అనేది మనము పెట్టుకుంటాము. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏముంది, స్ప్రింగ్ కంట్రోల్ అనేది ఉపయోగించుకోవడం. దీనివల్ల ఏంది మనకి ఏంది అంటే కంట్రోలింగ్ టార్క్ కావాలి కాబట్టి మనం స్ప్రింగ్ కంట్రోల్ అనేది మనము ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ కొన్ని షేడింగ్ బ్యాండ్స్ అనేవి కూడా ఉన్నాయి. షేడింగ్ బ్యాండ్స్ పర్పస్ ఏంది అంటే ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా సరే యాక్చువల్గా ఏంది అంటే మనకి ఇక్కడ ఫ్లక్స్ అనేది అంటే నథింగ్ బట్ ప్రెషర్ కాయిల్లో మనకి వోల్టేజ్ కంటే కరెంట్ అనేది 90 degrees లాగింగ్లో ఉండాలి. ఆ లాగింగ్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఇక్కడ షేడింగ్ బ్యాండ్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటాము. సో ఓకే, వర్కింగ్ ఎలా ఉంది అంటే విల్ గో ఫర్ ద ఫస్ట్ ఏముంది వర్కింగ్ ఏంటంటే ఎప్పుడైతే కరెంట్ మీటర్ అనేది మనకు సర్క్యూట్లలో కనెక్ట్ చేసుకుంటాము, ఇక్కడ ఏముంది సిరీస్ మ్యాగ్నెట్ ఉంది, షంట్ మ్యాగ్నెట్ అనేది మనకు ఉంది. ఈ సిరీస్ మ్యాగ్నెట్లో మనకి ఏంది లోడ్ కరెంట్ అనేది సిరీస్ మ్యాగ్నెట్ అని ఎందుకు అంటే డైరెక్ట్ లోడ్కి డైరెక్ట్ సిరీస్ కనెక్షన్ ట్రైనింగ్ కనెక్షన్లలో ఇచ్చుకున్నాం కాబట్టి ఇది సిరీస్ మ్యాగ్నెట్. వేరాజ్ షేడింగ్ అంటే ప్రెషర్ కాయిల్ లేదా మూవింగ్ కాయిల్ ఎలా పెట్టుకున్నాం అంటే ఏంది మనకి ఇంకోటి ప్రెషర్ కాయిల్ని ఎలా కనెక్ట్ చేసుకుని ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే, మనకి ఏంది సిరీస్ మ్యాగ్నెట్లో ఏమో లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మనకి ఎంత లోడ్ ఉన్నా కూడా దానికి ఎలా ఫ్లో అవుతుంది, దేని మీద ఫ్లో అవుతుంది, దేని వల్ల ఫ్లో అవుతుంది అంటే సిరీస్ మ్యాగ్నెట్ నుంచే మనకి ఫ్లో అవుతుంది. వేరాజ్ మనకి ఏంది ప్రెషర్ కాయిల్ నుంచి మనకి జస్ట్ వోల్టేజ్ మెజర్మెంట్ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఇక్కడున్న ప్రెషర్ కాయిల్లో కొంత కరెంట్ పోవడం వల్ల ఇక్కడ కూడా ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సిరీస్ మ్యాగ్నెట్లో కూడా మనకి కొంత ఫ్లక్స్ అనేది ఉత్పత్తి. ఈ సిరీస్ మ్యాగ్నెట్ ప్రెషర్ కాయిల్ మ్యాగ్నెట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ డిస్క్లో ఆటోమేటిక్గా ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ఏసీ కాబట్టి మనకి ఏమైంది ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న అల్యూమినియం డిస్క్లో మనకి కొంత
కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకు అంటే whenever the conductor cuts the magnetic field EMF is induced అని అంటారు. అంటే ఇక్కడ ఏంటి చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కండక్టర్ ఉంది అల్యూమినియం డిస్క్ అనేది. ఎప్పుడైతే చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన మనకి అల్యూమినియం డిస్క్ కట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ డిస్క్లో కూడా కొంత ఈఎంఎఫ్ లేదా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దాంతోపాటు కరెంట్ అనేది క్లోజ్డ్ సర్క్యూట్ ఉండడం వల్ల మనకి ఏంటి కరెంట్స్ అనేది ఫ్లో అవుతుంది. దాన్ని ఎడ్డీ కరెంట్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ ఎడ్డీ కరెంట్స్ ఏమవుతుందంటే ఈ ఎడ్డీ కరెంట్స్ వలన ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫ్లక్స్ మధ్యలో అంటే రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో మనకి ఒక కరెంట్ క్యారింగ్ మెటీరియల్ పెట్టామంటే ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏమవుతుంది ఈ డిస్క్ని మూవ్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఏం చేస్తుంది ఈ డిస్క్ని మూవ్ అవుతుంది. ఎప్పుడైతే డిస్క్ అనేది మూవ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ డిస్క్ స్పిండిల్కి కనెక్ట్ అయ్యి ఉండడం వలన ఈ స్పిండిల్ అనేది కూడా మనకి మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఈ స్పిండిల్కి ఆటోమేటిక్గా మనం ఏం కనెక్ట్ చేసుకున్నాము పాయింటర్ అనేది కూడా మనము కనెక్ట్ చేసుకున్నాము. ఎప్పుడైతే డిస్క్ అనేది మూవ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి పాయింటర్ అనేది కూడా గ్రాడ్యుయేటెడ్ స్కేల్ మీద మనకి మూవ్ అనేది అవుతుంది. ఇది మనకి వర్కింగ్. ఓకే, ఫస్ట్ ఏముంది సిరీస్ మ్యాగ్నెట్, షంట్ మ్యాగ్నెట్. సిరీస్ మ్యాగ్నెట్లో మనకి ఏంటి కరెంట్ ఫ్లో అవడం వలన ఇది ఈ మ్యాగ్నెట్స్ వల్ల అట్ ది సేమ్ టైమ్ ప్యారలల్ మ్యాగ్నెట్ దగ్గర కూడా మనకి ప్యారలల్ దాంట్లో మనకి షేడింగ్ బ్యాండ్స్ కూడా పెట్టుకున్నాం. ఈ షేడింగ్ బ్యాండ్ పర్పస్ ఏంటంటే వోల్టేజ్కి కరెంట్కి 90 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ కావాలి కాబట్టి. ఓకే, ఏముంది ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఈ మ్యాగ్నెట్స్లలో ఉండే కరెంట్ ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్ వలన మనకి ఈ డిస్క్లో కూడా కొంత కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. రీజన్ ఏంటంటే అకార్డింగ్ టు అంటే ఎలా అయితే మనకి ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రకారం ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ లేదా కరెంట్ అనేది అంటే కండక్టర్ అనేది ఫ్లక్స్ని కట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాని ప్రకారం ఇది ఆటోమేటిక్ డిస్క్ అనేది మనకి క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి దీంట్లో కరెంట్స్ అనేది ఫ్లో అవుతుంది. దాన్నే ఎడ్డీ కరెంట్స్ అని చెప్పేస్తాము. ఈ డిస్క్లో ఫ్లో అయ్యే కరెంట్స్ ఏమంటాము ఎడ్డీ కరెంట్స్ అంటాము. ఈ ఎడ్డీ కరెంట్స్ ఉండడం వలన ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ మనకి ఏంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుందో దానికి కొంత ఫోర్స్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫోర్స్ ఉండడం వలన ఆటోమేటిక్గా ఈ డిస్క్ అనేది మూవ్ అవుతుంది. ఈ డిస్క్ మూవ్ అవ్వడం వలన మనకి ఏమవుతుంది దీనికి కనెక్ట్ అయిన స్పిండిల్ కూడా మనకి మూవ్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే స్పిండిల్ మూవ్మెంట్ అవుతుందో ఆటోమేటిక్గా స్కేల్ అనేది మనకి అక్కడ పైన కనెక్ట్ అయిన పాయింటర్ కూడా మనకి మూవ్మెంట్ అనేది చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ కంట్రోలింగ్ ఏం పనిచేస్తుందంటే కంట్రోలింగ్ టార్క్ పర్పస్కి మనం పనిచేస్తుంది. ఓకే, ఇది మనకి ఇండక్షన్ టైప్ వాట్ మీటర్. విత్ దిస్ we completed our సెకండ్ చాప్టర్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ మనకి ఏముంది థర్డ్ చాప్టర్లో వచ్చేసి ఎనర్జీ మీటర్ డయాగ్రామ్. చాలా ఈజీ ఉంటుంది, జస్ట్ 2 క్లాసెస్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా చిన్న టాపిక్. ఎనర్జీ మీటర్ ఎలా పనిచేస్తుంది, అది సింగిల్ ఫేజ్ అంటే దాంట్లో ఉండే ఎర్రర్స్ ఏముంది అది, దాంతోపాటు మనకి 3 phase ఎనర్జీ మీటర్ ఎలా ఉంటుంది, కనెక్షన్ ఎలా ఉంటుంది, అది కూడా జస్ట్ సింపుల్గా 2 క్వశ్చన్స్ అంటే లాంగ్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. సో చాలా ఈజీగా 2-3 క్లాసెస్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇది విత్ దిస్ we completed our second chapter indicating instruments. Okay.